కేదార్నాథ్ యాత్ర 2025లో అయితే ఎలా చేరుకోవాలి? చాలా మందికి దీని గురించి డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు వారు జరుగుతుంది కదా, వెళ్ళటం సేఫా కాదా, గుర్రాల్ని బ్యాన్ చేశారంటే అది నిజమా కాదా, మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ఎలా చేరుకోవాలి, ఏమేం పట్టుకెళ్ళాలి, కేదార్నాథ్ గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ గుడితో పాటు ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి, నడిచి ట్రెక్కింగ్ చేయలేని వాళ్ళకి వేరే ఆప్షన్ ఇంకేముంటుంది, ఏ టైంలో వెళ్తే గర్భగుడి దర్శనంతో పాటు స్పర్శ దర్శనం కలుగుతుంది, అలాగే అక్కడికి ఏమేమి తీసుకుని వెళ్ళాలి, మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళైతే ఎలా చేరుకోవాలి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఒకవేళ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా, హెలికాప్టర్లో వచ్చే వాళ్ళు ఏ సైట్లోకి వెళ్తే ఎటువంటి స్కామ్స్ లేకుండా మీకు హెలికాప్టర్ టికెట్స్ బుక్ అవుతాయి, వీటన్నింటికి ఆన్సర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో చేస్తున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఆ కేదారేశ్వరుడి దర్శనం ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తేనే మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళైతే ముందుగా విశాఖపట్నం నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ నిజాముద్దీన్ వరకు ట్రైన్ ఉంటుంది. నిజాముద్దీన్ నుంచి మరొక ట్రైన్ మారాల్సి ఉంటుంది. నిజాముద్దీన్ నుంచి హరిద్వార్ కానీ డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ కానీ చేరుకోవాలి. ఒకవేళ మీరు ట్రైన్లో వచ్చేవారైతే హరిద్వార్ కానీ డెహ్రాడూన్ కానీ ఎక్కడికి వచ్చినా పర్వాలేదు. అదే మీరు ఫ్లైట్లో వచ్చే వాళ్ళైతే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి డెహ్రాడూన్లో మాత్రమే ఉంటుంది. హరిద్వార్ కానీ డెహ్రాడూన్ కానీ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మార్నింగ్ టైంలో మీకు గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ అయితే బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. మీకు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అయితే 4 వీలర్ అవైలబుల్గా ఉంటుంది. మీరు బుకింగ్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే గవర్నమెంట్ అయితే బస్సెస్ ఉంటాయి. అవి కూడా మార్నింగ్ టైంలో మాత్రమే ఉంటాయి. మీకు హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ వరకు డైరెక్ట్గా బస్సులు ఉంటాయండి. టికెట్ వచ్చేసి 700 నుంచి 800 వరకు ఉంటుంది సుమారుగా. డైరెక్ట్గా సోన్ప్రయాగ్ వరకు బస్సులు దొరకకపోతే హరిద్వార్ టు రుద్రప్రయాగ్ వరకు ఒక బస్, అక్కడ నుంచి వేరొక దాని మీద మీరు సోన్ప్రయాగ్ చేరుకోవచ్చు. మొత్తానికి 12 నుంచి 14 గంటల సమయం పడుతుందండి జర్నీ. మొత్తం అంతా కూడా ఈ విధంగానే ఘాటీ రోడ్ అనమాట. ఒకవైపు కొండలు ఉంటే మరొక వైపు ఎటు చూసినా నదే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ వర్షాలు పడిన టైంలో అయితే ఈ కొండ చర్యలు విరిగి ఇలా పడిపోతూ ఉంటాయన్నమాట. అందుకనే వర్షాకాలంలో చాలా రిస్క్ అని చెప్తారు కేదార్నాథ్ యాత్ర. నేనైతే సజెస్ట్ చేసే బెస్ట్ టైం ఏంటంటే మే, జూన్. వర్షాకాలంలో అస్సలు రాకండి, చాలా రిస్క్ అవుతుంది. లేదంటే మీరు చలికి తట్టుకోగలరు అనుకుంటే నవంబర్లో ప్లాన్ చేసుకోండి. గుడి ఎప్పుడైతే మూసేస్తారో దానికి ఒక నెల ముందనమాట. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో మాత్రం వర్షాలు ఎక్కువగా ఉండే టైంలో మాత్రం అస్సలు ప్లాన్ చేసుకోకండి. మీరు రుద్రప్రయాగ్ చేరుకోగానే రుద్రప్రయాగ్ నుంచి 1 కిలోమీటర్ల దూరంలో 2 నదులు కలిసే సంగం పాయింట్ కనిపిస్తూ ఉంటుంది. ఇది అలకనందా నది అలాగే మందాకిని నది, 2 నదులు కూడా కలిసే ప్రాంతం అన్నమాట. అలకనందా నది అయితే చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ. మీరు ట్యాక్సీ కనుక ఓన్ వెహికల్ బుక్ చేస్తూ వచ్చారు అనుకుంటే ఇక్కడ ఆగి ఈ నదులను కూడా దర్శించుకొని అప్పుడు వెళ్ళండి. కేదార్నాథ్ నుంచి వచ్చే మందాకిని నది, బద్రీనాథ్ నుంచి వచ్చే అలకనందా నది కూడా, ఈ 2 కూడా ఇక్కడే కలుస్తాయన్నమాట రుద్రప్రయాగ్లో. చార్ధామ్ యాత్ర ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే గూగుల్లోకి వెళ్ళి ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ అని కొడితే మీకు రిజిస్ట్రేషన్ అనేది ఈజీగా అయిపోతుందండి. ఒకవేళ ఆన్లైన్లో కూడా అవ్వకపోతే గనక ఆఫ్లైన్లో మీకు హరిద్వార్లో కానీ రిషికేశ్లో కానీ ఎక్కడైనా సరే ఆఫ్లైన్ కౌంటర్స్ ఉంటాయి, అక్కడైనా మీరు చేసుకోవచ్చు. చార్ధామ్ యాత్రలో భాగంగా 4 కలిపైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదంటే మీరు విడివిడిగా కేదార్నాథ్ కానీ బద్రీనాథ్ కానీ సింగిల్గా అయినా చేసుకోవచ్చు. ఈ ప్లేస్ వచ్చేసి చోప్తా. తుంగనాథ్ వెళ్ళే వాళ్ళకి ఈ ప్లేస్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి తుంగనాథ్ 30 కిలోమీటర్ల దూరం. ఆ గుడికి వెళ్ళాలన్నా సరే 5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇండియాలోనే హైయెస్ట్ శివ టెంపుల్ వచ్చేసి తుంగనాథ్లోనే ఉంది. చమోలి నుంచి సోన్ప్రయాగ్ వెళ్ళే వాళ్ళకైనా ఈ ప్లేస్ అనేది కనిపిస్తుంది. ఇదే హైయెస్ట్ పీక్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మీకు ఏ కొండలు చూసినా కిందకే కనిపిస్తూ ఉంటాయి. మేమైతే చివరికి సోన్ప్రయాగ్ చేరుకున్నాము. ఇది వచ్చేసి సీతాపూర్ పార్కింగ్ ప్లేస్ అనమాట. 4 వీలర్ పార్కింగ్ ప్లేస్ ఇది. 2 వీలర్ మీరు బైక్ మీద వస్తే గనక ఇంకొంచెం 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే సీతాపూర్ బైక్ పార్కింగ్ ప్లేస్ ఇంకొకటి ఉంటుంది. అక్కడ వరకు మీకు వెళ్ళిపోవచ్చు. బస్సులు అయితే ఇక్కడే ఆపేస్తారు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద లైన్ ఉంటుంది. ఆ లైన్ దేనికి అంటే గౌరీకొండకి లోకల్ క్యాబ్స్ మాత్రమే అలౌ ఉంటుంది. ఇంకా ఏ వెహికల్ని కూడా అలౌ చేయరు. ఒకరికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. హెలికాప్టర్ సర్వీస్ వచ్చేసి చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను. ఫాటా నుంచి అయితే ఒక రేటు, సీతాపూర్ నుంచి ఒక రేటు, గుప్తకాశీ నుంచి అయితే ఒక రేటు. ఈ ప్రైజెస్ అన్నీ కూడా ఒక పర్సన్కి అండి. పిల్లలు ఉంటే కనుక పిల్లల వెయిట్ బట్టి వాళ్ళకు కూడా ఛార్జ్ చేస్తారు. హెలికాప్టర్ టికెట్స్ మాత్రం 2-3 నెలలు ముందుగానే బుక్ చేసుకోవాలి. లేదంటే టికెట్స్ అప్పటికప్పుడు అంటే దొరకవు. ఇందులో మీరు ఎక్కడ ఎక్కినా సరే
కేదార్నాథ్ దగ్గర దించేస్తుంది అనమాట, ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం లేకుండా. హెలికాప్టర్ సర్వీస్ అనగానే చాలా స్కామ్లు జరుగుతాయండి. ఆన్లైన్లో చాలా ఫ్రాడ్స్ ఉంటారు. మీకు వాట్సాప్లో ఈ నెంబర్కి పంపించండి, మీకు టికెట్స్ బుక్ చేస్తాము అని, అవి అస్సలు నమ్మకండి. గవర్నమెంట్ వెబ్సైట్ IRCTCలోకి మాత్రమే వెళ్ళి మీరు టికెట్స్ బుక్ చేసుకోండి. గౌరీకొండ వెళ్ళడానికి క్యాబ్స్ వెళ్ళాలని చెప్పాను కదండి, లోకల్ క్యాబ్స్. ఆ క్యాబ్స్కి ఈ లైన్ అంతా అనమాట. ఒకరికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చాలా ట్రాఫిక్ ఉంటుంది. 5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది అక్కడి నుంచి గౌరీకొండ వెళ్ళటానికి. కానీ ట్రాఫిక్ మాత్రం చాలానే ఉంటుంది. మినిమం 2 గంటలైనా టైం పడుతుంది ట్రాఫిక్ ఉంటే. మీ దగ్గర ఎక్స్ట్రా లగేజ్ ఉంటే కనుక సీతాపూర్లో కానీ గౌరీకొండలో కానీ క్లాక్ రూమ్స్ ఉంటాయండి. ఒక బ్యాగ్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక రోజుకి. ఎక్స్ట్రా లగేజ్ అంతా కూడా మీరు గౌరీకొండలో కానీ సీతాపూర్లో మాత్రమే పెట్టేయండి. మీకు కావాల్సిన కేదార్నాథ్కి కావాల్సిన ఎసెన్షియల్ అంటే ఒక చిన్న బ్యాగ్ మాత్రమే పట్టుకెళ్ళండి. ఏమేమి పట్టుకెళ్ళాలో మీకు అన్నీ కూడా చెప్తాను. ఒక మనిషి ట్రెక్కింగ్ చేసుకుంటూ 20 కిలోమీటర్లు వెళ్ళాలంటే చాలా కష్టతరమైన ప్రయాణం. దానితో పాటు ఒక బ్యాగ్ని మోసుకెళ్ళాలంటే చాలా కష్టమవుతుందండి. గౌరీకొండకి 1 కిలోమీటర్ దూరంలో క్యాబ్స్ అన్నీ కూడా ఇక్కడ ఆపేస్తారు. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి గౌరీకొండకి. ఎక్స్ట్రా లగేజ్ అంతా కూడా మీరు సీతాపూర్లో పెట్టకపోతే ఇక్కడ గౌరీకొండలో కూడా క్లాక్ రూమ్స్ ఉంటాయండి. ఏం టెన్షన్ పడకుండా మీకు ఎక్స్ట్రా లగేజ్ అంతా కూడా క్లాక్ రూమ్లో పెట్టేయచ్చు. గౌరీకొండలో పార్వతీమాత టెంపుల్కి అయితే వచ్చేసామండి. పార్వతీదేవి గణపతిని కాపలా ఉంచి స్నానానికి వెళ్ళిన ప్లేస్ ఇదే అని చెప్తారు. ఇక్కడ ఉష్ణగుండం కూడా ఉండేది. అంటే భూమి లోపల నుంచి వేడి నీళ్ళు వచ్చి ఒక కొలను అన్నమాట. ఇంతకు ముందు వచ్చే ఫ్లడ్స్లో అదంతా కూడా ధ్వంసం అయిపోయిందంట. ఈ గౌరీకొండలో పార్వతీదేవిని దర్శించుకుని ట్రెక్కింగ్ మొదలుపెట్టాము. ఇక్కడ నుంచి మనకి అసలైన ట్రెక్కింగ్ మొదలవుతుందండి. ఇక్కడ రాసి మాత్రం 16 కిలోమీటర్లనే రాసి ఉంచుతారు, కానీ 20 కిలోమీటర్ల పైనే ఉంటుంది దూరం అనేది. స్ట్రాంగ్గా ఆరోగ్యంగా ఓపిక ఉండే వాళ్ళైతే, బ్యాచులర్స్ అలాంటి వాళ్ళైతే ట్రెక్కింగ్ అయితే చెయ్యొచ్చు అండి. కొంచెం కష్టమైనా సరే చెయ్యొచ్చు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే 20 కిలోమీటర్ల ట్రెక్కింగ్, అది కూడా ప్లెయిన్ ఏరియా అస్సలు కాదండి. మొత్తం అంతా కూడా అప్పే ఉంటుంది. నడవలేని వాళ్ళకి ఇలా కచ్చర్లు ఉంటాయి. వీటిని గుర్రాలు అంటారు. యాక్చువల్లీ గుర్రాలు కాదు, గుర్రానికి గాడిదకి క్రాస్ బ్రీడ్ అనమాట. దీని మీద కూర్చున్నా సరే కాలు కిందన పెట్టడానికి ఇలా హ్యాంగర్స్లా పెడతారు. దానిపైన మనం కాలు కరెక్ట్గా 2 కాళ్ళు పెడితే ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఒక్కొక్క గుర్రాన్ని ఒక మనిషి పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. వాళ్ళతో నిదానంగా వెళ్ళమని చెప్తే మనకి ఈజీగా ఉంటుంది. అంత ఇబ్బంది ఏమీ ఉండదు. వెళ్ళే దారిలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత భైరవనాథ్ టెంపుల్ అయితే కనిపిస్తుందండి. ఈ భైరవనాథ్ని కూడా దర్శనం చేసుకొని మళ్ళీ ట్రెక్కింగ్ కొనసాగించాము. మేమైతే నేను ఏది ఏమైనా సరే నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేస్తూనే వెళ్ళాలి కేదార్నాథ్ గుడికని ముందే డిసైడ్ అయ్యి వెళ్ళాను. కానీ 5 కిలోమీటర్ల వరకు మాత్రమే నడవగలిగాను. బాబుని ఎత్తుకొని, అది కూడా నేను మా వారు కలిపి ఎత్తుకొని 5 కిలోమీటర్ల వరకు నడిచాము. 5 కిలోమీటర్లు అయిన తర్వాత లేడీస్ అందరికీ ఇంకా ఓపిక అంతా కూడా నశించిపోయింది. అస్సలు అక్కడి నుంచి నడవలేకపోయాము. మీకు ఇలా నలుగురు కలిపి మోస్తారు. ఈ డోలీకి అయితే 15,000, ఇలా ఒక్కరు మోసుకొని వెళ్ళేదానికైతే 8,000 వరకు అడుగుతారు. అది కూడా ఒకవైపు మాత్రమే. అదే మీరు గుర్రానికి అయితే 3,000 నుంచి 5,000 వరకు ఛార్జ్ చేస్తారు. మేము మధ్యలో 5 కిలోమీటర్ల వరకు నడిచి వెళ్ళాము. 5 కిలోమీటర్ల నుంచి గుర్రానికి అడిగితే అక్కడి నుంచి 5,000 అడిగారు. కాకపోతే అలా బేరమాడి 4,000కి వచ్చారు. అది కూడా ఒకవైపు మాత్రమే. ఇది వచ్చేసి భీంపల్, అంటే సగానికి దూరం వచ్చేసాము. ఇక్కడి నుంచి రావటం ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి వెళ్ళటం మరొక ఎత్తు. ఇక్కడి నుంచి పూర్తిగా అంతా ఎగుడే ఉంటుంది, పూర్తి అప్ అనమాట. ఎప్పుడు వస్తుందా గుడి అని చూసుకుంటూ వెళ్ళాలి. చాలా దూరం అండి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మేఘాలన్నీ కూడా కమ్ముకొచ్చాయి. మేఘాల కిందన మనం మీదన అలా ఉంటుందన్నమాట. ఇక్కడ చాలా ఎత్తులో ఉన్నాము. మేఘాలన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు వర్షం పడింది. ఇక్కడ వర్షం అనేది చాలా నార్మల్. కంపల్సరీ మీరు కేదార్నాథ్ వెళ్తున్నారు అంటే ఎక్కడో ఒక దగ్గరైనా మినిమం ఒక్కసారైనా సరే వర్షం పడుతుంది ఖచ్చితంగా. అందుకే రెయిన్ కోట్ ఖచ్చితంగా తీసుకొని రావాలి ఒక మనిషి. దర్శనం అయిన తర్వాత రిటర్న్ అయినప్పుడు ఆ రోజంతా కూడా వర్షం పడుతూనే ఉందండి. ఇక్కడ కాలంతో పని లేదు. వర్షం అనేది ఎప్పుడు పడితే అప్పుడు పడుతూనే ఉంటుంది. ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. సో అందుకని రెయిన్ కోట్ మాత్రం కంపల్సరీగా ఉంచుకోవాలి. అలాగే మీరు మొత్తం అంతా కూడా ట్రెక్కింగ్ చేస్తూనే వెళ్ళాలి అనుకుంటే ట్రెక్కింగ్ షూస్ ఉండాలండి. లేదంటే ఈ బురదకి గుర్రాలు వేసే పేడకి జారిపోతూ ఉంటాయి చెప్పులు అయితే కనుక.
అండ్ అలాగే మీకు కంఫర్ట్ అయిన బట్టలు మాత్రమే వేసుకోండి. ట్రెక్కింగ్కి కానీ లేదంటే గుర్రం ఎక్కితే గుర్రం పైన కూర్చోవడానికి కానీ వీలుగా ఉండే బట్టలు మాత్రమే వేసుకోండి. కేదార్నాథ్లో స్టే చేయడానికి ఇక్కడ బ్లూ కలర్లో క్యాంపెయినింగ్ టెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి కదండి, అలాంటి క్యాంపెయినింగ్ టెంట్స్ ఉంటాయి. మనిషికి 300 నుంచి 500 వరకు ఛార్జ్ చేస్తారు. అందులోనే మీకు బెడ్ ఇస్తారు, అలాగే కప్పుకోవడానికి బ్లాంకెట్, పిల్లో, ఒక ఛార్జింగ్ బోర్డు అన్నీ ఇస్తారనమాట. కాకపోతే వేడి నీళ్ళు కానీ వాష్రూమ్స్ కానీ ఉండవు కంపెయినింగ్ టెంట్స్లో ఉంటాయి. వాష్రూమ్స్ అనేవి కంబైన్డ్ వాష్రూమ్స్, బయట లోకల్ టాయిలెట్స్ ఉంటాయి, అవి మీరు యూజ్ చేసుకోవచ్చు. వేడి నీళ్ళు కూడా ఉండవు. హోటల్లో ఉంటే మాత్రమే వేడి నీళ్ళు మీకు అవైలబుల్గా ఉంటాయి. హోటల్లో రూమ్ తీసుకోవాలి అనుకుంటే ఒక నైట్కి 8,000 నుంచి 10,000 వరకు అడుగుతారు, చాలా ఎక్కువ రేటు. సో అందుకని అక్కడికి వెళ్ళాక స్నానం చేయాలి, వేడి నీళ్ళు ఉండాలి, బట్టలు మార్చుకోవాలి, అలాంటి ఫార్మాలిటీస్ ఏవి మనం అనుకొని వెళ్ళినా సరే అలాంటివి ఏమీ అక్కడ కుదరవు. మీరు ముందుగానే హోటల్ బుక్ చేసుకొని వెళ్ళి ఉంటాము అనుకుంటే మాత్రం బట్టలు కూడా పట్టుకెళ్ళండి, లేదంటే ఒక జత బట్టలు కూడా పట్టుకెళ్ళకండి. ఎందుకంటే లగేజ్ చాలా ఎక్కువైపోతుంది. ఒక్క బ్యాగ్ కూడా, 1 కేజీ కూడా మీరు మోసుకొని వెళ్ళలేరు మీదకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అనుకుంటే. అక్కడ చలి మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుందండి, మైనస్ టెంపరేచర్ కూడా ఉంటుంది నైట్ టైం అయితే. సో కంపల్సరీ స్వెటర్ మాత్రం పట్టుకొని వెళ్ళండి. ఉండేవాళ్ళు మీ దగ్గర థెర్మల్స్ ఉంటే అవి కూడా పట్టుకొని వెళ్ళండి. అలాగే తలకి వేసుకోవడానికి ఒక క్యాపు, చేతులకి గ్లౌజులు కూడా పట్టుకు వెళ్ళండి. చూడండి వాటర్ ఫాల్ అంతా కూడా మంచుగడ్డ అయిపోయింది ఈ చలికి. అలాగే ముఖ్యంగా తీసుకువెళ్ళాల్సింది జనరల్ మెడిసిన్. మీకు బాడీ పెయిన్స్కి కానీ, ఫీవర్కి, కోల్డ్కి, వామిటింగ్స్కి, మోషన్స్కి ఇలా జనరల్ మెడిసిన్ ఏదైతే ఉందో ఆ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా పట్టుకుని వెళ్ళండి. ఇది వచ్చేసి బేస్ పాయింట్. గుర్రాలైనా సరే ఇక్కడ వరకు వచ్చి ఆపేస్తారు. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ల వరకు నడిచి వెళ్ళాలి. ఫైనల్గా అయితే మేము గుడికి అయితే చేరిపోయామండి. చూడండి కనిపిస్తూ ఉంటుంది 1 కిలోమీటర్ నుంచి గుడి అయితే మాత్రం. సాయంత్రం 7 గంటలకి హారతి ఉంటుంది. హారతి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. హారతి అయిపోయిన వెంటనే మేమైతే దర్శనానికి వెళ్ళి దర్శనం చేయించుకున్న తర్వాత వెంటనే ఇంకా నైట్ అక్కడ స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాము. మీకు దర్శనానికి బెస్ట్ టైం ఏదైనా ఉంది అనుకుంటే అది ఎర్లీ మార్నింగ్. మీరు 3 గంటలకి లైన్లోకి వెళ్ళిపోతే 5 గంటలకి ఓపెన్ చేస్తారండి టెంపుల్. గర్భగుడి దర్శనం, స్పర్శ దర్శనం, అభిషేకం చేయొచ్చు, శివలింగానికి దగ్గరగా చేయొచ్చు. చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది మీరు ఎర్లీ మార్నింగ్ కనుక దర్శనం చేసుకుంటే, చాలా బాగుంటుంది. మీరు అందుకనే ఎర్లీ మార్నింగ్ కిందన గౌరీకొండలో ఎంత తొందరగా బయలుదేరి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అంత తొందరగా ఇక్కడికి చేరుకుంటారు. సీతాపూర్లో కానీ గౌరీకొండలో కానీ స్టే చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి లేచి అక్కడే రూమ్స్లో స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత గౌరీకొండలో ఎంత వేగంగా ట్రెక్కింగ్ చేస్తే సాయంత్రానికి ఇక్కడికి చేరుకుంటారు. సాయంత్రానికి వచ్చిన తర్వాత ఇక్కడ టైం ఉంటే దర్శనానికి వెళ్ళండి, టైం లేకపోతే కనుక 7 గంటలకి హారతి అవుతుంది. హారతి బయట నుంచి చూసేసి మీకు రూమ్స్లో కానీ క్యాంపెయినింగ్ టెంట్స్లో కానీ వెళ్ళిపోయి అక్కడ రెస్ట్ తీసుకోండి. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి లేచి దర్శనం లైన్లోకి వెళ్ళిపోండి. అక్కడ మీకు 2 గంటలోనే 5 గంటలకి మళ్ళీ గుడిని ఓపెన్ చేస్తారు. రాత్రి క్లోజ్ చేసిన గుడిని మళ్ళీ 5 గంటలకు ఓపెన్ చేస్తారు. 5 గంటలకి ఎవరైతే మీరు 3 గంటలకి లైన్లో ఉంటారో వాళ్ళకి స్పర్శ దర్శనం అంటే శివలింగాన్ని మనం ముట్టుకోవచ్చు, అభిషేకం చేయొచ్చు, గర్భగుడి దర్శనం అవుతుందన్నమాట. చాలా పీస్ఫుల్గా అవుతుంది ఆ దర్శనం అయితే కనుక. మ్యాక్సిమం గౌరీకొండలో ఉదయాన్నే 6 గంటల లోపే ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ట్రెక్కింగ్ చేస్తూ వచ్చే వాళ్ళకి మ్యాక్సిమం 12 గంటల టైం పడుతుంది మీదకి గుడి దగ్గరికి రావటానికి. అదే గుర్రం మీద వచ్చే వాళ్ళకైతే 5-6 గంటల వరకు టైం పడుతుంది. అది కూడా వాడు తీసుకొచ్చే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. గుర్రం మీద ప్రైస్ వచ్చేసి మనుషుల వెయిట్ బట్టి కూడా అడుగుతారు. కొంచెం లావుగా ఉండే వాళ్ళకి ఒక ప్రైజు, కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి ఒక ప్రైజ్ అని అడుగుతూ ఉంటారనమాట. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తూ ఉంటారు. కానీ మినిమం 3,000 నుంచి 5,000 వరకు ఉంటుంది కింద నుంచి వచ్చే వాళ్ళకైతే. అదే మీరు మీద నుంచి దర్శనం చేసుకొని కిందకు వెళ్ళే టైంలో అయితే మాత్రం 2,300 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది గుర్రానికి ఒక మనిషికి ప్రైస్. ఏది ఏమైనా సరే ముందే మాట్లాడుకోండి. సగం దూరం నడిచిన తర్వాత అక్కడ నుంచి అడిగితే కనుక ప్రైజెస్ డబల్ చెప్తారనమాట మన అవసరాన్ని బట్టి. మీరు డే టైంలో దర్శనానికి వెళ్తే కనుక గర్భగుడి దర్శనం, స్పర్శ దర్శనం దొరకదు. నార్మల్గా మన వెంకటేశ్వర స్వామి దర్శనం ఎలాగైతే బయట నుంచి ఇలా చూసి పంపించేస్తారో అలాగే ఉంటుందన్నమాట. మీకు విఐపి టికెట్ కూడా ఉంటుంది. మనిషికి 1,200 రూపాయల టికెట్. అదైతే మీకు గర్భగుడి దర్శనం ఉంటుంది. ఒకవేళ మీకు డే టైంలో వచ్చాము, మాకు గర్భగుడి దర్శనమే కావాలి, ఎలా అయినా టికెట్ కూడా దొరకలేదు అంటే ఇక్కడ వెనకాతల పూజారులా ఉంటారు కదండి, వీళ్ళకి ఎవరికైనా సరే ఎంతో కొంత అమౌంట్ ఇస్తే వాళ్ళు మిమ్మల్ని తీసుకుని వెళ్తారు.
పూజారులతో మాట్లాడితే కూడా కొంతవరకు ట్రై చేయొచ్చు. మన కేదార్నాథ్లో గుర్రాలని బ్యాన్ చేశారని న్యూస్ అయితే వచ్చింది. నిజంగానే బ్యాన్ చేశారండి. కానీ 24 గంటలు మాత్రమే గుర్రాలకి ఇన్ఫెక్షన్ వచ్చి 15-20 గుర్రాలు చనిపోయాయి. ఒక 24 గంటల వరకు బ్యాన్ చేసి వాటికి టెస్టులు చేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశారు. ఇక్కడ చాలామంది ఇలా సాధువులు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి మనం ఎంతో కొంత దక్షిణ ఇస్తే వాళ్ళు మనం బ్లెస్ చేస్తూ, అలాగే కొంతమంది బొట్టు కూడా పెడతారు. గుడి లోపలికి వెళ్ళగానే పాండవుల విగ్రహాలతో పాటు ద్రౌపదీదేవి విగ్రహం కూడా ఉంటుంది. నెయ్యితో పూసిన విగ్రహాలన్నీ ఉంటాయండి. చాలా బాగుంటాయి. అసలు గుడి లోపలికి వెళ్ళగానే ఏదో తెలియని వైబ్రేషన్, ప్రశాంతత. ఇందుకేనేమో ఇంత మహిమగల దేవాలయం అని చెప్తారు ఇక్కడ కేదార్నాథ్. ఇంత కష్టమైన ప్రయాణం అయినా సరే అందుకేనేమో చేసి ఈ దేవుణ్ణి దర్శించుకుని వెళ్తారు. ఇది మీకు గుడి వెనకాతల తెలిసే ఉంటుంది. భీమశిల అంటారు. 2013లో వరదలు వచ్చేటప్పుడు ఈ చుట్టుపక్కల మొత్తము కూడా వరదలకి కొట్టుకుని పోయింది. ఎక్కడి నుంచో ఈ పెద్ద బండరాయి మాత్రమే వచ్చి ఇక్కడ ఆగి వచ్చిన వరదనంతటినీ కూడా 2 భాగాలుగా చీల్చుకొని గుడికి మాత్రమే ఏమీ అవ్వకుండా కాపాడింది. నిజంగానే దేవుడి మహిమకి ఇంతకంటే ఇంకొక ఉదాహరణ ఏమైనా కావాలా చెప్పండి. ఆ 2013లో వచ్చిన వరదల వల్ల గుడి మాత్రమే మిగిలి ఇక్కడ చుట్టుపక్కల ఇవన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా 2013 తర్వాత కట్టినవే. ఇక్కడ షాప్స్ అన్నీ కూడా దారి పొడవునా కనిపిస్తూ ఉంటాయి. మ్యాగీ అని, స్నాక్స్ అని ఏవో ఒకటి దొరుకుతూ ఉంటాయి. ఆలు పరాటా అని. కాకపోతే అన్నీ కూడా రేట్లు చాలా ఎక్కువగానే ఉంటాయి. మరి వాళ్ళైనా నడిచి తీసుకుని రావాలి కదండి. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది ఏమీ లేదు. సో అందుకని అది కూడా 6 నెలలు మాత్రమే వాళ్ళైనా ఇక్కడ ఉంటారు. ఈ గుడి అందరికీ తెలిసే ఉంటుంది. కొంతమందికి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మే నెలలో ఓపెన్ చేసి మళ్ళీ నవంబర్ నెలలో క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే ఇక్కడ చలి వాతావరణం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మంచు చాలా ఎక్కువగా కురుస్తుంది కాబట్టి ఇక్కడికి రావటం కానీ ఇక్కడ స్టే చేయడం కానీ చాలా కష్టం. 6 నెలలు మాత్రమే ఈ గుడిని తెరిచి ఉంచుతారు. ఇది వచ్చేసి కేదార్నాథ్లో బేస్ పాయింట్ దగ్గరలో హెలిప్యాడ్ సర్వీసు. హెలికాప్టర్కి వచ్చే వాళ్ళైనా సరే ఇక్కడ వరకు వస్తారు. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ల వరకు ఎవరైనా సరే నడుచుకుని వెళ్ళాలి. ఒకవేళ నడవలేని వాళ్ళ కోసం ఒక మనిషి మోసుకుని వెళ్ళే బాస్కెట్లా ఉంటాయి, అందులో అయినా కూర్చుని వెళ్ళొచ్చు. హెలికాప్టర్ సర్వీసులు ఇంతకుముందు అంత ఎక్కువగా ఉండేవి కాదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. హెలికాప్టర్స్ అయితే మాత్రం 5 నిమిషాలకు ఒక హెలికాప్టర్ దిగుతుంది. ఈ వీడియో చూసే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, కేదార్నాథ్ వచ్చేవాళ్ళు 2-3 నెలల ముందే కనుక మీరు ట్రిప్ ప్లాన్ చేసుకుంటే హెలికాప్టర్ని బుక్ చేసుకోండి. అదే మీకు బెస్ట్ వే. నడవలేని వాళ్ళు, ఎందుకంటే ఇక్కడికి ఎవరు వచ్చినా సరే ఫ్యామిలీతోనే రావాలనుకుంటారు. సింగిల్గా బ్యాచిలర్స్ వచ్చే వాళ్ళైతే మాత్రం ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఫ్యామిలీ ఉండేవాళ్ళు కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు అయినా సరే ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళలేరు. ఇక్కడికి వచ్చి 15,000 పెట్టి 8,000 పెట్టి డోలీలు, గుర్రాలు బుక్ చేసుకునే కన్నా 2-3 నెలల ముందే 8,000తో అయిపోయి హెలికాప్టర్ని బుక్ చేసుకోండి. అది కూడా 2 వైపులా కూడా కలిపి టికెట్ మీకు 8,000 ఉంటుంది మనిషికి. టైం కూడా మీకు చాలా సేవ్ అవుతుంది. చూడండి ఎన్ని హెలికాప్టర్స్ ఉన్నాయో. ఒకటి ఇలా వచ్చి వెళ్ళిందో లేదో, ఆల్రెడీ లైన్లో ఇంకొక హెలికాప్టర్ ఉంది. ఇది వెంటనే ల్యాండ్ అవుతుంది. ఇది కూడా 5 నిమిషాల్లోనే మనుషుల్ని దించేసి మళ్ళీ ఎక్కించుకొని వెంటనే వెళ్ళిపోగానే మళ్ళీ ఇంకొకటి లైన్లో ఉంటుంది. అంత ఎక్కువగా ఉన్నాయి. మే జూన్ నెలలో అయితే మాత్రం ఇలాగే ఉంటుంది. రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ దర్శనం అంతా కూడా మంచిగా అయిపోయిన తర్వాత అక్కడ ఫోటోలన్నీ తీసుకుని ఇంకా దర్శనం అయిపోయిన వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిటర్న్ అయిపోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే సాయంత్రానికే మీరు గౌరీకుండ చేరిపోవాలి. గౌరీకుండలో క్యాబ్స్ అనేవి చీకటి పడిన తర్వాత నైట్ టైం ఉండవు. గౌరీకుండ నుంచి సోన్ప్రయాగ్ వెళ్ళటానికి. సోన్ప్రయాగ్ వచ్చిన తర్వాత మీరు అక్కడ ఆ నైట్ స్టే చేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మీరు హరిద్వార్కి తిరుగు ప్రయాణం అయిపోవచ్చు. లేదంటే బద్రీనాథ్ వెళ్ళే వాళ్ళు బద్రీనాథ్ అయినా అట్టించట్టు వెళ్ళొచ్చు. గౌరీకుండ నుంచి కేదార్నాథ్కి ట్రెక్కింగ్ చేసేటప్పుడు తినటానికి వాటర్ బాటిల్ అన్నీ దొరుకుతాయండి. కాకపోతే వాటర్ బాటిల్ రేట్ వచ్చేసి 60 నుంచి 80 రూపాయలు. తినటానికి ఏవైనా సరే మినిమం 80 నుంచి 100 రూపాయలు ఉంటుంది. ట్రెక్కింగ్ చేయడానికి సపోర్టింగ్గా ఉండాలంటే కర్రను తీసుకోండి, 50 రూపాయలు ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం క్యాష్ పెట్టుకోండి బై హ్యాండ్. ఎందుకంటే మీకు ఆన్లైన్ పేమెంట్స్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ అవ్వవు. నెట్వర్క్ అనేది ఎప్పుడు పోతుందో తెలీదు. కొంతమంది షాప్స్లో కానీ గుర్రానికి ఇచ్చేటప్పుడు కానీ ఆన్లైన్ పేమెంట్ అయినా సరే మాకు ఆన్లైన్ వద్దు, బై హ్యాండే కావాలి, క్యాష్ అని అడుగుతూ ఉంటారు. సో అందుకనే క్యాష్ మాత్రమే పట్టుకెళ్ళడానికి ట్రై చేయండి. కేదార్నాథ్లో తపస్సు చేయడం ద్వారా పాండవులు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ ఆలయం నిర్మించారు. శివుని పవిత్ర హిందూ మందిరాలైన 12 జ్యోతిర్లింగాల్లో ఇది ఎత్తైనది. అక్కడ మీకు దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి 400 మీటర్ల దూరంలో భైరవనాథ్ టెంపుల్ కూడా ఉంటుందండి. అక్కడ మీకు ఎవరిని అడిగినా చెప్తారు. హారత్ అనేది రోజు కూడా సాయంత్రం 1 గంట సేపు, అలాగే ఎర్లీ మార్నింగ్ కూడా 4 నుంచి 5 వరకు 1 గంట సేపు హారతి ఇస్తారు. అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఏదో ఒక హారతి అయినా చూడటానికి ట్రై చేయండి. అసలు జీవితంలో ఇలాంటి కేదార్నాథ్ దర్శనం
చేసుకుంటామా లేదా అనుకున్నాం మేమైతే. నిజంగా ఆ దేవుడి దయ వల్ల అంతా మంచిగా అయింది దర్శనం అయితే మాత్రం. చూసారు కదండి ఈ కేదార్నాథ్ వ్లాగ్ని. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. ఇది కష్టంతో కూడిన, భక్తితో కూడిన, డబ్బుతో కూడిన యాత్ర, గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆ కేదారేశ్వరుడి దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా కేదార్నాథ్కి వచ్చే వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి చాలా మంది ఇప్పుడు వారు జరుగుతుంది కదా రావడం సేఫ్ అయినా అని అడుగుతున్నారు. ఇక్కడ అలాంటిది ఏమీ లేదు, మీరు ప్రశాంతంగా రావచ్చు.